పేదరికంలో పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా జీవితం ముగించడం అంటే నీ తప్పే అవుతుందంటారు బిల్ గేట్స్. నిజమే, కానీ వాటి ఆంతర్యం ఆ నిరుపేద విద్యార్థికి తెలియదు. కానీ కుటుంబ స్థితిగతులు ఆమెలో ఆలోచన శక్తిని రేకెత్తించాయి, ఏదో సాధించాలనే పట్టుదల కలిగించాయి. ఉంటున్న ప్రభుత్వ వసతి గృహం ఆట మైదానాన్నే ఆసరా చేసుకుని జాతీయ స్థాయికి ఎదిగింది. వెనుకబడిన గిరిజన జాతి కోలాం ఆణిముత్యంగా గుర్తింపు తెచ్చుకుంది ఆదిలాబాద్కు చెందిన మడావి జంగూబాయి. సాధనకు కావలసిన క్రీడా మైదానం అందుబాటులో లేదు. తరఫీదునిచ్చే శిక్షకుడు లేడు. ఆటకు కనీస అవసరమైన పాదరక్షలు లేవు. క్రీడాకారులకు తప్పనిసరైన పోషకాహారం మాటే లేదు. ఇలాంటి అనేక సమస్యల నడుమ నిరుపేద గిరిజన తెగకు చెందిన జంగూబాయి క్రీడాకారిణిగా ప్రతిభ చూపుతోంది. పట్టుదలై పెట్టుబడిగా తండా నుంచి జాతీయ స్థాయికి ఎదిగింది. ఆదిమ గిరిజన జాతిలోని అత్యంత వెనుకబడిన కొలాం తెగలోనే ఆణిముత్యంగా రాణిస్తోంది. జంగూబాయి స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామం. తల్లిదండ్రులు లక్ష్మీబాయి, తుకారాం వ్యవసాయ కూలీలు. తనకు చిన్నప్పటి నుంచే ఆటలంటే ప్రాణం. ఊరి పక్కన ఉన్న రహదారిపైనే పరుగు పెట్టేది. ఆర్థిక పరిస్థితుల కారణంగా జంగూబాయిని ఆదిలాబాద్ ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు. ఇక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. నిరుపేద గిరిజన యువతి జాతీయ క్రీడాకారిణిగా మారింది. నేషనల్లో 3 times వెళ్ళిన. నేను చాలా పేదరిక కుటుంబం నుండి వచ్చాను. నాకు ఏదైనా మీరు అనుకూలంగా సహాయం చేయాలని చిన్న ఆశతో కోరుకుంటున్నాను. బట్టలు, షూ కొనడానికి కూడా అంత మనీ స్తోమత కూడా లేదు. పేరెంట్స్ కష్టపడి నాకు ఏదో కొని ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో సీనియర్స్ ఖోఖో, కబడ్డీ ఆటలో చూపుతున్న ప్రతిభ జంగూబాయిలో స్ఫూర్తి నింపింది. క్రీడల్లో రాణించాలనే పట్టుదల పెంచింది. తొలుత లాంగ్ జంప్ నేర్చుకుని పాఠశాల స్థాయి పోటీల్లో రాణించింది. అనేక బహుమతులు సొంతం చేసుకుని జిల్లా స్థాయి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇదే ఉత్సాహంతో అథ్లెటిక్ గా మారి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలపై దృష్టి సారించింది. నాకు ఈ స్పోర్ట్లో అనేది ఎలా అవగాహన వచ్చిందంటే, నాకు ఎప్పటి నుండో ఇలా చాలా ఇష్టం గేమ్స్ అంటే. కొందరు అక్కల్ని చూస్తూ వాళ్ళు గెలిచి అలా ఆనందాన్ని చూసి బట్టి తర్వాత వాళ్ళు ఎలా ఆడుకునే వాళ్ళని చూసి నేను నేర్చుకుని తర్వాత దాంట్లో నాకు కూడా ఏదో ఆడచ్చు అనే అనుభవంతో నేను ఆడితే దాంట్లో నేను ఆ స్టేడియంలో ఆడినప్పుడు అక్కడ నా టాలెంట్ని బట్టి అందరు అన్నారు, ఈ అమ్మాయి చాలా మంచిగా ఆడుతుంది, అంటే ఈమె ఏదైనా ఆడచ్చు అని. అంటే నేను
ఆడాను. లాంగ్ జంప్ నాకు ఎక్కువ అంటే లాంగ్ జంప్, రన్నింగ్ నాకు చాలా ఇష్టం. నేను అవి 2 ఈవెంట్స్ ఆడుతాను. అలా ఆడుతూ స్టేట్ లెవెల్, నేషనల్ కూడా వెళ్ళినాను. 2017-18లో రాష్ట్ర స్థాయిలో జరిగిన 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల అథ్లెటిక్ పరుగు పోటీల్లో జంగూబాయి అత్యుత్తమ ప్రతిభ చూపింది. ప్రథమ, ద్వితీయ స్థానాలు కైవసం చేసుకుంది. 2018 డిసెంబర్లో తిరుపతి జాతీయ స్థాయి అథ్లెటిక్ 400 మీటర్లు, 1500 మీటర్ల పోటీల్లోనూ చక్కగా రాణించింది. ఈ జనవరిలో భద్రాచలంలో జరిగిన ట్రైబల్ స్పోర్ట్స్ మీట్లో 1500 మీటర్లు, 800 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచింది. ఉత్తమ క్రీడాకారిణిగా అభినందనలు అందుకుంది. గవర్నమెంట్ ఏమైనా ప్రోత్సాహం ఇచ్చి తర్వాత నాకు ఎవరైనా కోచ్ని అనుకూలంగా పెట్టితే వారి ద్వారా నేను ఒక నేషనల్, ఇంటర్నేషనల్ ఆడి తర్వాత జిల్లాకు పేరు తెస్తానని ప్రోత్సాహం ఇస్తే నేను ఎక్కడైనా ఓడిపోను. తప్పకుండా గెలిచి మన దేశానికి, మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తాను. కూతురు ఆటల్లో రాణిస్తుందని ఇతరులు చెబితే సంతోషించడమే తప్ప క్రీడలంటే జంగూబాయి తల్లిదండ్రులకు అవగాహన లేదు. కానీ ఆమె సాధించిన పతకాలు, ప్రశంసా పత్రాల్ని చూసి మురిసిపోతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలున్న హైదరాబాద్ లాంటి క్రీడా మైదానాల్లో నిపుణులతో శిక్షణ ఇప్పిస్తే దేశానికి మరిన్ని పతకాలు అందిస్తుందని పాఠశాల క్రీడా ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఇల్లు లేదు, ఏం లేదు సార్. ఇట్లా బీద పరిస్థితి నుంచి ఇట్లా ఇక్కడక్కడ కూలి ఆలిపోయి డబ్బులు సంపాదించి ఏమైనా కొని ఇవ్వాలన్నా కూడా షూ కానీ, డ్రెస్ కానీ, ఏవన్నా కానీ బాగా కష్టంతో ఇట్లా అది ఏం అడిగినా కానీ కష్టపడి చేసి ఇప్పటిదాకా ఇక్కడి వరకు తెచ్చాను సార్. కొంచెం సహకరిస్తే ఇకపై ఇంకా ఏదైనా ఆమెకు బాగా యాక్టివ్ ఉన్నది సార్. ఎట్లన్నా నేను అథ్లెటిక్స్లో నేషనల్కు కాదు, నేను ఇంటర్నేషనల్ పోతా అన్నట్టున్నది సార్. స్పెషల్ కోచ్ పెట్టి కూడా మీరు దాన్ని ముందుకు కొండపోవాలన్నట్టు నా కోరిక ఉన్నది. ప్రభుత్వము ఈమెను కొద్దిగా కేర్ తీసుకొని కొంతవరకు సహాయపడినట్లయితే ఈమె తప్పకుండా మన జాతీయ స్థాయిలో మనకు పేరు సంపాదిస్తానని నాకు 100% నమ్మకం ఉంది. మరి అమ్మాయిని స్పెషల్ కోచింగ్ ఇవ్వాలంటే కొద్దిగా గ్రౌండ్ సౌకర్యం బాగుండాలి. తర్వాత దాంతోపాటు తిండి వల్ల అప్పుడప్పుడు వెళ్ళడానికి కూడా బస్ ఛార్జ్ లేని స్థితిలో ఉన్నారు కనుక ఈమె హైదరాబాద్ లాంటి స్థలంలో ఈమెకు ఒకవేళ అవకాశం కల్పిస్తే తప్పకుండా జాతీయ, మనకు ఇంటర్నేషనల్లో మనకు భారతదేశం యొక్క జెండాను ఎగురవేసే సత్తా ఈమెలో ఉందని నేను 100% నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కనీస అవసరాలైన స్పోర్ట్స్ షూ, దుస్తులు, నాణ్యమైన శిక్షణ లేకున్నా పాఠశాల ఆవరణ, ఇంటి వద్దే జంగూబాయి సాధన చేస్తోంది. రాష్ట్ర స్థాయిలో మరిన్ని విజయాలు సాధించడంపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయిలో భారత పతాకాన్ని ఎగురవేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకొని జాతీయ స్థాయికి ఎదిగిన ఈ విద్యార్థి జంగూబాయి గిరిజనులకే కాదు, గిరిజనేతరులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.